దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధానములో దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? అందరూ బాగుండాలి. బాగుండాలి అంటే మనం చేయాల్సింది ఒకటేనండి. బైబిల్ గ్రంథంలో బాగుండాలి అని అంటే యేసు ప్రభుల వారి శిష్యులలో ఒక శిష్యుడైన యోహాను అనబడి ఆయన ఉన్నాడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఆయనకు పేరుంది. ఆయన గాయి అనబడి ఆయనకు పత్రిక రాస్తాడు. 3వ యోహాను పత్రికలో గాయి అనబడి ఆయనకు పత్రిక రాస్తూ ఒక మంచి మాట అంటాడు. మొదటి 2 వచనాలు మీరు తర్వాత చదువుకోనండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగాను అంటే బాగుగాను, సౌఖ్యముగాను అంటే ఆరోగ్యముగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఎంత మంచి కోరికండి. ఆత్మీయముగా బాగుండండి. ఒకవేళ శారీరకంగా మీరేదో మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నా ఆత్మీయముగా ఉన్న మిమ్మలను ప్రభువు తన సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటాడు. యుగ యుగాలు ఆయనతో నిలుపుకుంటాడు. మంచిది. ఏదైనా కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం, దేవుని నమ్మిన వారు మనఃపూర్వకముగా ఏమి చేయాలి? దేవుని నమ్మిన వారు మనఃపూర్వకముగా అంటే మనస్ఫూర్తిగా అని అర్థం. మనస్ఫూర్తిగా. కొంతమంది ఏదైనా చెబితే వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకై మనకు కలిగి ఇష్టపడి చేసేదానిని మనఃపూర్వకముగా చాలా ఉంటాయి. ఎన్నో మనం చదువుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా కొన్నిటిని చూద్దాం క్రొత్త కోణంలోనే. సరేనా? కొలస్సెలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సెలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 కలిసి ఉన్నాయి. 2 చదువుకుందాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చాలు ప్రియులారా, అక్కడ ఒక మంచి మాట పౌలు భక్తుడు అన్నాడు కదండి. ఏదైనా మీరు చేస్తే ప్రభు వలన ప్రతిఫలం పొందుదుమని. దేవుని బిడలారా, దీన సేవకుడినైన నేను పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఒకవేళ ఈ సేవకుని ప్రేమించి ఈ సేవకుని కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు మీరు ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే నేను మళ్ళా మీకేమి ఇవ్వలేకపోవచ్చు. కానీ ఇక్కడ అన్నాడు పౌలు, అది ప్రభు వలన ప్రతిఫలం పొందుకుంటామని మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు. ఈరోజు ఎవరి కోసమో చేసేవాళ్ళు ఎంతకాలం చేస్తారండి? కొంతకాలం. అమ్మ చెప్పిందని చేసేవాళ్ళు, నాన్న చెప్పిందని చేసేవాళ్ళు కొంతకాలం. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక అమ్మాయో ఒక అబ్బాయో చదువుకునేటప్పుడు నేను ఎలాగైనా సరే ఈ స్థాయికి వెళ్ళాలి అని తనకు ఆలోచన పుట్టి తను చదువుకోవాలన్న తపన కలిగి ఉంటే ఎన్నింటినైనా అధిగమించగలదు. అలా కాకుండా అమ్మ కోసమో నాన్న కోసమో అయితే ఏ చిన్న సమస్య వచ్చినా, ఇదిగో నువ్వు చెప్పావు ఇలాగైంది, నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి,
ఒక కాలేజీలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరేటప్పుడు వాళ్ళ నాన్న ఎందుకో అన్నాడమ్మా, నువ్వు బైపీసీ తీసుకొని చదవలేవులే, ఆ ప్రాక్టికల్స్ అవన్నీ చేయలేవులే, ఎంపీసీ తీసుకో అని చేశాడు. ఆ అమ్మాయి తీసుకుంది. అప్పుడు నివారించలే, వద్దు నాకు, నేను కష్టమైనా సరే చదువుతాను బైపీసీ, నాకు ఇష్టం అని చెప్పలా. నాన్న కోసం అమ్మ కోసం సరే అనింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోగానే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతగా ఏడుస్తూ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఎంపీసీ తీసుకొని ఫెయిల్ అయినా. అంటే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఫెయిల్. చదివింది ఈ అమ్మాయే, కాలేజీకి వెళ్ళింది ఈ అమ్మాయే, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను ఫెయిల్ అయ్యా. అంటే ఈ అమ్మాయి ఆలోచన అంటే తప్పు నీదే తప్ప నాది కాదు. ప్రభునందు ప్రియులారా, మనస్ఫూర్తిగా దేవుని నమ్మిన మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని చూద్దామా? మొదటి విషయానికి వద్దాం. యోవేలు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము. రండి ఆ మాటను చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తున్నాం. 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు మాట్లాడుతూ ఇజ్రాయేలును గురించి, దేవుని ప్రియబిడ్డలను గురించి మాట్లాడుతూ, మీరు చేసిన తప్పిదాలను బట్టి మనం అంతా మొదటి అధ్యాయంలో చూస్తాం. గొంగలు పురుగులు విడిచిన దాన్ని మిడతలు, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు, పసర పురుగులు విడిచిన దాన్ని చెడ పురుగులు, ఇలాగ అన్నిటినీ తినేసి పంట అంతా పాడైపోయింది. పాడైపోయినప్పుడు యోవేలు అంటున్నాడు, ఇప్పుడైనా, అంటే ఇంత జరిగినాకైనా మీరు మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రండి. ప్రభునందు ప్రియులారా, ఎన్నో కుటుంబాలను మేము దర్శిస్తూ ఉంటాం. వారి బాధక సాధకాలు మాకు చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం ఆ తల్లుల ఆవేదన, ఆందోళన విని. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాం. ఆ కుటుంబం యజమానుడు తన విచ్చలవిడి తనని బట్టి తన కుటుంబము శాపానికి లోనైంది. ఎంత శాపానికి లోనంటే ఉన్నవన్నీ అమ్ముకునే పరిస్థితికి వచ్చేశారు. ఎన్నో పర్యాయములు మేము వెళ్ళి దేవుని వాక్యం చెప్పాం. ఆయన సతీమణి పిల్లలు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, నువ్వు కూడా నడుచు, దేవుడు జ్ఞానం ఇస్తాడు, మంచిగా నడిపిస్తాడు. ఎన్నోసార్లు బ్యాప్టిజం పొందాడు, రక్షించబడ్డాడు, పాపపు ఊబిలోనికి వెళ్ళిపోయాడు, పతనావస్థలోనికి వెళ్ళిపోయాడు. ఎన్ని జరిగినా, లాస్ట్కు ఆరోగ్యం పాడైనా, జీవితం పతనావస్థకు వెళ్తున్నా, ఇప్పుడైనా రా దేవుని దగ్గరికి మారుతావు, ఇప్పుడైనా రా దేవుడు మేలు చేస్తాడు అంటే, ఏం మేలు చేశాడు దేవుడు అంటాడు. చేసిన తప్పిదాలన్నీ వీడివి, నింద మాత్రం ఎవరి మీదకి? దేవుని మీదకి. ఏదండి, నువ్వు చేసిన వ్యభిచారానికి, నువ్వు త్రాగిన త్రాగుడుకు, నువ్వు ఆడిన జూదానికి, నువ్వు తిరిగిన విచ్చలవిడికి తన కార్యానికి దేవుడు కారణమా? అందుకే అన్నాడు, ఇప్పుడైనా వస్తానులే, మీరు పిలిచారు కాబట్టి. ఇది నేను పిలిస్తే వచ్చాడు. నా ఇంట్లో పెళ్ళి అండి, నువ్వు రావడానికి నేను పిలిస్తే? నీ బ్రతుకు మార్చుకోవడానికి రా. చాలా మందిని ఇలాగే మనం అడిగితే, ఆ భార్య కోసం అయితే వస్తా ప్రార్థనకు. ఎవరి కోసం వస్తున్నావు? యోవేలు అంటున్నాడు, ఇప్పుడైనా దుఃఖపడి ఉపవాసం ఉండి మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రండి. మనస్ఫూర్తిగా రా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వద్దు. ఏమండి, మీకు ఒక మాట చెప్తాను, ఆకలి తీరాలంటే నువ్వు అన్నం తినాలి. ఎవరో తింటే నీ ఆకలి తీరదు కదా. అలాగే ఎవరో ప్రార్థన చేస్తే నీకు మేలు కలగదు కదా. నువ్వు ప్రార్థన చేయి. బైబిల్ యొక్క కాన్సెప్ట్ అదే, ఉద్దేశం అదే. ఇప్పుడైనా, ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు, ఎలాగ రావాలంటే దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా రండి. హృదయపూర్వకముగా, దేవా నేను చేయాల్సిన తప్పిదాలు చాలా చేశాను, ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడవు కాబట్టి మనస్ఫూర్తిగా నీ దగ్గరకు వస్తున్నాను,
కనికరించు ప్రభువా అని వస్తే, ఏమండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము తర్వాత మీరు అన్నిటినీ చదువుకుంటూ 21, 22, 23 వచనాలకు వస్తే, కోల్పోయిన వాటన్నిటిని రెట్టింపుగా దేవుడు దయచేస్తాడు ప్రియులారా. కోల్పోయిన వాటికన్నా రెట్టింపుగా దయచేస్తాడు మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు వస్తే. రెండవది, మనస్ఫూర్తిగా ఏం చేయాలో చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు. చాలు. రెండవది ప్రియులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్లు కంటికి కనబడేటట్టుగా కొన్ని పనులు చేయక దేవుని దాసులమని ఎరిగి మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి. మనస్ఫూర్తిగా దేవుని ఎదుకు రావాలి, మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి. మనస్ఫూర్తిగా దేవుడు ఏదైతే చెబుతాడో అది మనస్ఫూర్తిగా. రూబేనన్న చెప్తే వినడంట, ఈయనకి ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్తేనే వింటాడంట. ఏమంటే ఇంటర్నేషనల్ స్పీకర్ ఏమన్నా బైబిల్లోది కాకుండా వేరే చెప్తాడా? నేను చాలామందిని ఎరుగుదు ప్రియులారా. కొంతమంది కొన్ని తప్పిదాలు చేసినప్పుడు ఖండిస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా, ఆయన ఇన్ని లక్షల మంది వెళ్తారు తెలుసా ఆయన దగ్గరికి, ఆయననేమనివా నువ్వు? ఏమండి, ఆయన తప్పు చేయడా? ఆయనంతా కరెక్ట్గానే ఉంటాడా? ఆయన బోధ సత్యమైనదే అంటే ఆయన తప్పు చెప్పినా అది రైటే, రైటును అబద్ధమన్నా రైటేనా? ఎట్లంతానేమండి? మనస్ఫూర్తిగా దేవుని చిత్తం అంటే గ్రంథము ఉన్నది చేయాలి. గ్రంథానికి భిన్నమైనది కాదు, గ్రంథములో ఉన్నది. అందుకే దేవుని చిత్తం ఏంటో చాలా విషయాలు మీరు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి వెళ్ళండి. 2వ పత్రికలో అనుకుంటాను, జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఇలాంటి చిత్తాలు చాలా ఉన్నాయి. దేవునందు ప్రియమైన వారలారా, మన పూరకముగా దేవుని చిత్తమును జరిగించాలి. దేవుని ఎద్దుకు రావాలి. వచ్చాం దేవుని సన్నిధానంలో మనస్ఫూర్తిగా ఆయన చెప్పేది విని, ఎస్ నా బ్రతుకు మారడానికి దేవుడు మాట్లాడాడు. ఒకడు విచ్చలవిడిగా పాపం చేశాడు, విచ్చలవిడిగా జూదమాడాడు, డబ్బులన్నీ పోగొట్టుకున్నావు, నీ అజ్ఞానము చేత నువ్వు పోగొట్టుకున్నావు అని అంటే చూడు 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 నా గురించే చెప్పాడు వాక్యం. సరే, నేను చెప్పనంత మాత్రాన నువ్వు అజ్ఞానంతో పోగొట్టుకున్నావో జ్ఞానంతో పోగొట్టుకున్నావో నీకు తెలీదా? మనస్ఫూర్తిగా దేవుని చిత్తమును జరిగించాలి ప్రియులారా. అంతేనా? మనస్ఫూర్తిగా ఏం చేయాలో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మనస్ఫూర్తిగా ఏం చేయాలో. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుని బిడ్డలారా, 3వదండి, మనఃపూర్వకముగా విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ఎలాగ చేయాలి? మనస్ఫూర్తిగా. నేను సంఘంలో అప్పుడప్పుడు గమనిస్తుంటాను, మరి చిన్న సంఘమైన ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారు. సంఘం అన్నాక వాళ్ళకి వీళ్ళకి నచ్చుకోకుండా ఉంటాయిలేండి. నచ్చని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనారోగ్యం చేతనో లేదా ఆర్థిక ఇబ్బంది చేతనో లేదా ఏదన్నా నిర్మాణం చేపట్టుకునో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మేము చెప్తాం, పలాని వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, సో వాళ్ళ ఇబ్బంది తొలగిపోయి నెమ్మది కలగాలని ప్రార్థన చేయండి అని నేను అంటాను. చేయమ్మా ప్రార్థన అంటాను. ఈమె ప్రార్థన చేస్తుంది, మనస్ఫూర్తిగా చేయదు. ఎందుకు? ఈమెకు సరిపోదు కాబట్టి. పాస్టర్ గారు చెప్పారని చేసిందే తప్ప మనస్ఫూర్తిగా చేయదు.
కానీ దేవుడేమన్నాడు? దేవుని దగ్గరకు మనస్ఫూర్తిగా రా, దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా చేయి. మూడవది, నువ్వు చేసే విజ్ఞాపన కూడా ఎలాగుండాలి? మనఃపూర్వకముగా. మనఃపూర్వకముగా. అందుకే ఏలియాను చూపించాడు అక్కడ 17వ వచనంలో. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మానవుడే. వర్షింపకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరం భూమి మీద వర్షము లేదు. దేవునందు ప్రియమైన వారలారా, ప్రార్థన మనస్ఫూర్తిగా చేయాలండి. విజ్ఞాపన మనస్ఫూర్తిగా చేయాలి ప్రియులారా, మనస్ఫూర్తిగా చేయాలి. ఈరోజు ప్రార్థన చేయమంటే చేస్తున్నారు. కొంతమంది ప్రార్థనలో తమ టాలెంట్ చూపించుకోవాలని చేస్తారండి. తమ టాలెంట్ చూపించుకోవాలని. ఏం ఒల్లిస్తుంది కదా అక్క పదాలు, ఈ అన్న ఏం పదాలు ఒల్లిస్తాడు కదా, టాలెంట్ చూపించుకుంటారు. మనస్ఫూర్తిగా కాదు అది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉండాలి. మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టపడి చేయాలి ప్రియులారా. దేవుడు కోరుకునేది అదే. మాకు చాలామంది ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, అన్న మా ఇబ్బంది ఇది అన్న అంటారు. అమ్మ ప్రయాణంలో ఉన్నాను, మరలా చేయండి అంటాను. లేదన్నా ఇప్పుడే 2 మాటలు చేయండి అన్న. ఇప్పుడే 2 మాటలు అంటే ట్రాఫిక్లో వెహికల్ నిలబెట్టి ప్రార్థన చేస్తారా? అది మనఃపూర్వకంగా అవుతుందా? లేదా హైవేలో ఉన్నాం, సైడ్ ఆపి చేసేది మనఃపూర్వకంగా అవుతుందా? అంటే ఈమెకు మళ్ళా ప్రార్థన చేయని అడగడానికి సోమరితనం. ఈమె బిజీ షెడ్యూల్. ఏమే అప్పటికి సీరియళ్ళు మిస్ అవుతాయో, ఈమె పనులు మిస్ అయిపోతాయో. అంటే ఈమె రింగ్ చేయగానే ఆ పక్కన పనివాడినట్టు ఉండాలి పాస్టర్ గారు. బుద్ధి లేనితనం. నేను చెప్తానండి మొహమాటం లేకుండా, నేను ఇప్పుడు ప్రార్థనలో ఉన్నానంటే ప్రార్థనలో, ప్రయాణంలో ఉన్నానంటే ప్రయాణంలో. సో నీకు ప్రార్థన కావాలంటే నేను పలాని సమయం అని చెప్పాను కదా, ఆ సమయంలో చేస్తే నువ్వు చెప్పింది ఏదో విని నేను కూడా అలాగే ప్రార్థన చేయాలి. అప్పుడు మనస్ఫూర్తిగా కాదు కూడా, ఒక్క నిమిషం చేయండి అన్న. ఒక్క నిమిషం చేస్తాను నేను ప్రయాణంలో చేస్తూనే, సైడ్ ఆపుకోనో లేకపోతే స్పీకర్ ఆన్ చేసుకొని డ్రైవింగ్ చేసుకుంటేనే ప్రార్థన చేస్తాను. అది మనస్ఫూర్తిగా ఉండదు. అందుకే ప్రార్థన అనేది మనఃపూర్వకంగా చేయాలి ప్రియులారా. మనఃపూర్వకంగా దేవుని యొద్దకు రావాలి, మనఃపూర్వకంగా దేవుని చిత్తం జరిగించాలి, మనఃపూర్వకముగా మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేయాలి. ఇంకా మనస్ఫూర్తిగా ఏం చేయాలో చూద్దామా? రండి నిర్గమాకాండానికి వెళ్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము. నిర్గమాకాండం 25వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 25వ అధ్యాయము నిర్గమాకాండం 25వ అధ్యాయం 2వ వచనం. నాకు ప్రతిష్ఠార్పణ తీసుకొని రండి, నాకు ప్రతిష్ఠితార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. దేవుడు అంటున్నాడండి, అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. అర్పణ దేవునికి, దేవుని సేవకులకు ఎలాగల తెలుసా? మనఃపూర్వకముగా. అందుకే అక్కడ మీరు 25:2 చూడండి. నాకు ప్రతిష్ఠితార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకో. మనస్ఫూర్తిగా అర్పిస్తేనే తీసుకో, బలవంతముగా తీసుకోవద్దు. అందుకేనండి నూతన నిబంధనలోనికి మనం వెళ్తే మాసిదోనియా సంఘం అనే ఒక సంఘం ఉంది. మాసిదోనియా అనబడే పట్టణములో ఉన్న క్రీస్తు యొక్క సంఘము వారు నిరుపేదలైనను తమ దాతృత్వము బహుగా విస్తరించెను అని రాయబడింది. అందుకే నువ్వు ప్రభువుకి ఇచ్చేదట సనుగు కొనకయు బలవంతముగా కాకయు దేవునికి ఎలాగివ్వాలి? మనస్ఫూర్తిగా. సనుక్కొని గొనుక్కొని ఎందుకండి ఇవ్వడం? మనస్ఫూర్తిగా ఇవ్వాలి ప్రభునందు ప్రియులారా. అందుకే దేవుడు అన్నాడు, ఉత్సాహముగా ఇచ్చువాని దేవుడు నిండారులుగా దీవించును. యేసుప్రభుల వారు దేవాలయంలో ఉన్నారు. అందరూ అర్పణలు తీసుకొని వస్తున్నారు దేవాలయంలోనికి. గంభీరంగా
తాళ వాయిద్యాలతో, గంభీర స్వర వాయిద్యాలతో ఘనపరుచుకుంటూ, ఓ పలాని అయ్యగారు, పలాని అమ్మగారు ఇంత ఇచ్చారు అని చెప్పించుకొని వేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కలిగిన దానిలో కొంత ఇస్తూ చాటింపు ముందు. ఈరోజు చాలామందికి చాటింపకపోతే ఇవ్వరు. ఆ మధ్య మందిర నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రియులారా, మందిర నిర్మాణం చేపట్టేటప్పుడు మా స్థాయిని బట్టి మేము అడిగాం, అయ్యా ఎవరైనా ఇలాగ మందిరం కట్టుకుంటున్నాం, చాలా దినాల నుంచి రేకుల కింద అక్కడ ఇక్కడ డబ్బాలు పెట్టుకొని ఆ వర్షపు నీళ్లు పడితే ఆరాధన చేసుకోవడం ఇబ్బందిగా ఉంది, ఒక మందిరం కావాలని దేవుని బిడ్డలు అలా సహకరించంటే చాలామంది బిడ్డలు దాతృత్వంతో గుప్పిలు విప్పారు. ఒక ఆయన అన్నాడు, మీరు ఓపెనింగ్ రోజు పలాని వాళ్ళు ఇచ్చారని చెప్పలేదు బ్రదర్ అన్నాడు. అంటే ఆయన ఆలోచన ఏంటి? పలానా ఆయన 5,000 ఇచ్చాడని నేను చెప్పాలా? ఏమండి, చెప్పకపోతే దేవుడు గుర్తెరగడంటారా? దేవునిందు ప్రియమైన వారలారా, అదే మందిరములో ఒక పేద విధవరాలుంది. తన జీవనం అంతయు వేస్తుంది అందులో. యేసుప్రభు అంటున్నాడు, అందరికన్నా ఈమె ఎక్కువ వేసను. ఎందుకు? ఆమె ఎలాగ వేసింది అర్పణ? మనపూర్వకముగా. దేవా నేనెంతటి దాన్ని అని. ప్రియ తల్లులారా, సోదరి సోదరులారా, దేవునికిచ్చే అర్పణ మనపూర్వకమైనదే ఉండాలి. నేను కూడానండి, నా కుటుంబము కొరకు ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు 10 మాటలు ఆలోచన చేస్తాను. కానీ దేవుని పరిచర్య కొరకు ఖర్చు చేయాల్సి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా 10 మాటలు కాదు కదా, 10 నిమిషాలు కూడా ఆలోచించాను. ఇది ఇస్తే దేవుని పని జరుగుతుంది అని అంటే ఇమీడియట్గా మనస్ఫూర్తిగా, దేవా నువ్వు ఇచ్చావు, నీ పని జరిగించుకో, నువ్వు ఇచ్చావు, నీ పని జరిగించుకో. వాస్తవానికి నా స్థాయి కాదండి ఇలాగ ప్రతిరోజు మీ ఇంటిలోనికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించడం. దేవుని బిడ్డలు మనపూర్వకముగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, దైవజనుడా నీ వెనక మేము ఉన్నాం, పద ముందుకు, మేమా ఎలాగ సువార్త చేయలేం, మేము ఎలాగూ చేయలేం, నువ్వు చేస్తున్నావు, చెయ్యి అని ప్రోత్సహించే బిడ్డలు. దేవుని ప్రియబిడ్డలారా, వారిని నా దేవుడు మర్చిపోడండి. అందుకే అన్నాడు, ఎలాగివ్వాలట? మనపూర్వకముగా అర్పణలు దేవునికి ఇవ్వాలట. ఈరోజు చాలామంది ఇస్తున్నారు, కానీ సనుక్కుంటూ ఇస్తున్నారు, గొనుక్కుంటూ ఇస్తున్నారు, తమ పేరు చెప్పాలని ఇస్తున్నారు, తమను గొప్ప చేసుకోవాలని ఇస్తూ ఉన్నారు. నో, అది కరెక్ట్ కాదు. మనపూర్వకంగా ఇవ్వాలి, మనపూర్వకంగా దేవుని యొద్దకు రావాలి, మనపూర్వకంగా దేవుని చిత్తము చేయాలి, మనపూర్వకంగా విజ్ఞాపన చేయాలి, మనపూర్వకముగా అర్పణ అర్పించాలి. మనస్ఫూర్తిగా ఏం చేయాలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 28వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని మందిర సేవ, దేవుని మందిర సేవ ఎంతటికి యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి నీ ఆజ్ఞకు బద్దులైయుండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైనటువంటి వారును మనపూర్వకముగా పనిచేయువారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. చాలు. దైవదాసుడైనటువంటి దావీదు మందిర పనిని ప్రారంభించమని తన కుమారుడైన సొలొమోనుతో చెబుతూ, బలము తెచ్చుకొని బలము పొంది ఈ పనికి పూనుకొనుము. ఈ మందిర పనిలో అధిపతులు, ప్రవీణులు, మనపూర్వకముగా పనిచేసేటటువంటి వారిని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడు. దేవుని ప్రియబిడ్డలారా, మందిర పనిని మనపూర్వకముగా చేయాలండి. దేవుని ప్రియులారా, ఎవరో చెప్పారని కాదు, మనస్ఫూర్తిగా చేయాలి మందిర పని. మహాగణుడమైన దేవా, మహోన్నతుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొలస్సలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనములో ప్రభు వలన ప్రతిఫలము దొరుకుతుందని
మీరు ఏది చేసినా ప్రభు పని అని మనఃపూర్వకముగా చేయుడి అన్నారు. నాయనా, ఈరోజు మేము అర్పించే అర్పణ అయినా, మీ యొద్దకు వచ్చి ప్రార్థించే విజ్ఞాపన అయినా, చేసే మందిర పని అయినా మనఃపూర్వకముగా ఈ వాక్యమైన బిడ్డలు నేను చేయగలుగుటకు ఇక ముందు మీరు సహాయం చేయండి. ఇప్పటిదాకా చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.